సాధిస్తాము అని ప్రణాళిక ప్రారంభించేస్తారు. దానికి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం ఆడుతూ ఉంటారు. మీ మనసును కప్పిపుచ్చుకోవడానికి మీకు మీరు కొన్ని అబద్ధాలు ఆడుకుంటూ ఉంటారు. బాహ్యమైనటువంటి అబద్ధాలు, అంతరంగంలోని అబద్ధాలే. అంటే బయటకు 2-3 అబద్ధాలు ఆడితే అంతరంగంలో ఒక 20 అబద్ధాలు మీకు మీరు ఆడుతూ ఉంటారు. ఇక్కడ అమ్మా భగవాన్ చెప్తున్నది, మీరు అబద్ధాలు ఆడడానికి లైసెన్స్ ఇవ్వట్లేదు, హక్కు ఇవ్వట్లేదు, అలాగని మీరు అసలు ఆడకూడదని నిబంధన పెట్టడం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నాను అని చూడండి, గమనించండి అని మాత్రమే చెప్తున్నారు. సో మీరేం చేయాలి? వారం అంతా మీరు చేయవలసింది ఏంటంటే గమనించాలి. అతి చిన్న విషయంలో కూడా నేను ఎలా అబద్ధం ఆడుతున్నాను అనేది గమనించుకోవాలి. దాన్ని గమనించుకుంటే సరిపోతుంది. ఇదే బోధన. ఈ బోధన ఆ వారం అంతా చేయాలి. 2వ వారం చేయాల్సినటువంటి బోధన, ఆ బోధన ఏంటంటే అహము అంటాం. అహం అంటే నేను. ప్రతి ఒక్కరికి నేను అనేది ఉంది కదా. మనం ఏ పని చేస్తున్నా ఏం ముఖ్యము? నేను అనేదే ముఖ్యం. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అందులో ఏది ముఖ్యం మనకి? ఆ నేనే ముఖ్యము. కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయనుకోండి, ఆ బాంధవ్యాల్లో అందరికన్నా మనకి ఎవరు ముఖ్యము? ఆ నేను అనేదే ముఖ్యము. ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాని యొక్క ఫలితం ఎలాగ ఆశిస్తున్నామో ఆ నేను కోసమే ఆశిస్తున్నాము. సో ప్రతి ఒక్కటి ఆ నేను అనే దాని చుట్టూనే తిరుగుతుంది. దీన్నే అహము అంటారు. సో ఈ నేను అనేది ఎలాగ ఉంది మీ జీవితంలో? ప్రతి మాటలో, చేతలో, ఆలోచనలో ప్రతి క్షణము ఆ నేను కోసమే అంతా చేస్తున్నాననే దాన్ని గమనించాలి. ఇక్కడ కూడా అమ్మా భగవాన్ ఆ నేను అనేదాన్ని నిందించమనడం లేదు, ఆ నేను అనేదాన్ని తీర్పునివ్వమనటం లేదు. ఆ నేను మీదే ఆధారపడి ఉంది అనేదాన్ని గుర్తించమంటున్నారు. సో అహానికి స్వార్థానికి చాలా తేడా ఉంది. స్వార్థం అంటే ఏంటి? తన కోసం ఇతరులను ఉపయోగించుకోవటం, ఇతరులను కష్టపెట్టి తన సుఖంగా జీవించటము, తన కోసం వాడుకోవడం, అది స్వార్థము. ఇక్కడ చెప్తున్నది స్వార్థం గురించి కాదు, అహం గురించి. అహం అంటే అన్నిట్లో ఎలాగ నేను అనేది ఇంపార్టెంట్. మంచి పనైనా నేనే ఇంపార్టెంట్, అది చెడు పనైనా నేననేదే ఇంపార్టెంట్. దానిని చూడాలి. ఏది ముఖ్యంగా చూస్తున్నాం, మనం ఏం చేసినా అనేది చూడాలి. దీనిని కూడా 2వ వారం చేయాల్సిన సాధన ఇది. గమనించాలి. అన్నిటికీ నేను అనేది ఎలా ముఖ్యమైపోయింది అని గమనించమంటున్నారు, కానీ నిందించమనటం లేదా అమ్మా భగవాన్. సో ఇది 2వ వారం మీరు చేయాల్సినటువంటి సాధన. తర్వాతది వచ్చి 3వ వారం చేయాల్సిన సాధన. ఈ 3వ వారం చేయాల్సిన సాధన ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, అహంకారము. ఈ అహంకారం అనేది ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇది ఏం చేస్తుంది అనేది చెప్తాను. ఈ అహంకారం యొక్క ప్రదర్శన 6 రకాలుగా ఉంటుంది. 6 రకాలుగా చూపిస్తూ ఉంటుంది అహంకారం అనేది. ఇందులో మొదటిది, అహంకారం యొక్క ప్రదర్శనలో మొదటిది ఏంటంటే అణచివేయటం, డామినేషన్ అంటారు. చాలామంది ఇతరులని వాళ్ళ మాటల ద్వారానో వాళ్ళ చేతల ద్వారానో హక్కుగా వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు. ఏదో రూపంలో వాళ్ళని అణిచివేయాలి, ఏదో తిడుతూనో ఏదో రకంగా అణిచివేస్తూ ఉంటారు. ఇతరులని నొప్పిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇదేంటంటే అహంకారం యొక్క ప్రదర్శన. 2వది నిరాకరించటం. ఇది కూడా అహంకారం యొక్క ప్రదర్శనే. ఇతరులు ఏది చెప్పినా దాన్ని నో అంటారనమాట. నిరాకరిస్తూ ఉంటారు. వారి అభిప్రాయాలని నిరాకరిస్తారు, వారు చెప్పిన పనిని నిరాకరిస్తారు. ఏమి చేయాలన్నా కూడా వాళ్ళు చేసేది ఏంటంటే నిరాకరణ. అణచివేస్తే ఒప్పుకోరు, రకరకాలుగా నిరాకరిస్తూ ఉంటారు. ఆ నిరాకరణ అనేది 2వ ప్రదర్శన. 3వది ఏంటంటే నేనే నిజము, అంటే ఐఎమ్ రైట్ అంటారు. అంటే నేనే కరెక్ట్, ఏం చేసినా నేనే నిజం, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, అన్నీ నేనే నిజము అంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎలా అంటే నేనేం చేసినా కరెక్టే చేస్తాను. ఇది కూడా అహంకారం యొక్క 3వ ప్రదర్శన, 3వ ఆట ఇది. 4వది వచ్చి ఇతరులు తప్పు అని నిరూపించటం. అంటే ఇతరులు సరిగా చేయటం లేదు, ఇతరులు తప్పు చేస్తున్నారు అనే దానికి ఎన్నో సాక్ష్యాలను వెతుక్కుంటూ ఉంటారు. ఇతరులే రాంగ్, ఇతరులే తప్పు అని నిరూపించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా అహంకారమే, ఇతరులని తప్పని నిరూపిస్తూ ఉండడం. తర్వాతది వచ్చి అహంకారాన్ని బ్రతికించుకోవటానికి ప్రయత్నించడం, సర్వైవల్ అంటారు.
అంటే తన యొక్క అహంకారాన్ని నుంచి ఏమాత్రం దిగరు. నా అహంకారాన్ని నేను నిలబెట్టుకోవాలి, దాన్ని బతికించుకోవాలని చెప్పి ఎన్ని తప్పులైనా చేస్తారు, ఏ తోమైనా పడతారు, ఏమైనా చేయడానికి సిద్ధమైపోతారు, ఎంతమందినైనా బాధ పెట్టిస్తూ ఉంటారు అహంకారాన్ని బతికించుకోవటం కోసం. ఇది 5వ ఆట. 6వ ఆట ఏంటంటే ముసుగు వేసుకోవటం, కవరప్ అంటారు. అంటే వారు ఏది చేసినా ముసుగేసుకుంటారు, దానికి ఏదో ఒక వివరణ ఇస్తారు. అంటే ఇలా కాదండి, అలా కాదండి అని ఒక వివరణ ఇచ్చేసి, ఒక సవరణ చేసేసి దానిని ఎలాగోలాగా తప్పించేసుకుంటారు. ఇతరులను కూడా అది నిజమని తప్పుదవ పట్టించేస్తూ ఉంటారు. ఇది 6వ రకమైనటువంటి ప్రదర్శన. ఇవన్నీ కూడా అహంకారం యొక్క ప్రదర్శనలే, అహంకారం యొక్క ఆటలే. ఈ 6 రకాలుగా ఇది ఆటలాడుతూ ఉంటుంది ఈ అహంకారం. ఇక్కడ కూడా అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ ఆటలు ఆడద్దు, ఇలాంటి ప్రదర్శన చెయ్యొద్దు అని చెప్పటం లేదు. అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ యొక్క అహంకారం యొక్క ప్రదర్శన ఏ ఏ రూపాల్లో నీ జీవితంలో నువ్వు చూపిస్తున్నావు అనేది గమనించు అని చెప్తున్నారు. అంతే, దాన్ని గమనించు, అంతేకాని నిందించవలసిన అవసరం లేదు, తీర్పు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. దాన్ని గమనిస్తే చాలు, అదే సాధన. మొదటి 7 రోజులు వచ్చి అబద్ధాలు ఆడడం మీద గమనిస్తారు. రెండవ 7 రోజులు వచ్చి నేను అనేది ఎంత ముఖ్యం అనేది గమనిస్తారు. మూడవ 7 రోజులు వచ్చి ఈ అహంకారం యొక్క ప్రదర్శన నా జీవితంలో ఎలా ఉంది అనేది గమనిస్తారు. గమనించిస్తే చాలు, ఇంకేమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. భూమి అయింది, వాతావరణం అయింది, తర్వాతది వచ్చి జలము. అంటే ఆ విత్తనానికి నీరు పోయాలి కదా, అది ఏంటనేది చెప్తాను. ప్రతిరోజు కూడా ఆ వారం మీకు ఏదైతే బోధనలు ఇచ్చారో ఆ బోధనలను అవలోకనం చేస్తూ ఉండాలి. తర్వాత వారానికి ఒకటి, అంటే మొదటి వారము అబద్ధాల గురించి, రెండవ వారము నేను అనే దాని గురించి, మూడవ వారము అహంకార పాటల గురించి అవలోకనం చేయాలి. తర్వాత వచ్చి ఈ 21 రోజుల్లో కూడా మీరు మీ బాంధవ్యాలలో, అంటే మీ భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, ఎవరితోనైనా సరే మీరు ప్రవర్తించినప్పుడు ఎటువంటి ప్రవర్తన ఇతరులకు బాధ కలిగిస్తుంది, ఎటువంటి మాటలు ఇతరులను గుచ్చుతున్నాయి, బాధపడుతున్నాయి అనేది గమనించాలి. ఎప్పుడైతే మీరు అది గమనిస్తారో గమనించిన వెంటనే దాన్ని మానేయాలి. మానేసి శ్రీ కల్కికి వాగ్దానం చేయాలి, అమ్మా భగవాన్ ఇంకెప్పుడు మళ్ళీ నేను ఇతరులను బాధ పెట్టే విధంగా ఈ విధంగా ప్రవర్తించను అని. ఒకవేళ మీకు 5 రోజుల తర్వాత కనుక మీరు గమనించారనుకోండి, అరే ఈ మాట నా కొడుకుని ఇలా బాధ పెడుతుంది అని గమనించిన తర్వాత 6వ రోజు నుంచి ఇంకా అలా మాట్లాడడం మానేయాలి. ఒకవేళ మీరు 10 రోజుల తర్వాత అయ్యో నా భర్తని, నా భార్యని ఇలాగ బాధ పెడుతున్నాను, నేను ఇలాంటి మాట్లాడడం వల్ల, ఇలాగ చూడడం వల్ల వాళ్ళకి ఇలాగ ప్రాబ్లం వస్తుంది అని గమనించినట్లయితే 10 రోజుల తర్వాత మీరు ఇంకా ఆ ప్రవర్తన మానేయాలి. అంటే ఆ కల్కి భగవతి భగవాన్ల ముందు మీరు వాగ్దానం చేయాలి, ఇక మళ్ళీ నేను ఇలా ప్రవర్తించను అని వాగ్దానం చేయాలి. తర్వాతది వచ్చి మీ యొక్క మాటలు కానీ, చేతలు కానీ, మీ నడవడిక కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఇతరులు చాలా ఆనందం పొందారనుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు మీరు ఏమేం చేస్తే వాళ్ళు ఆనందం పొందుతున్నారో గమనించాలి. మీరు గమనించి ఓహో నేను ఇలాగ మాట్లాడితే వీళ్ళకి ఆనందంగా ఉంది, ఇలా చేస్తే వీళ్ళకి సంతోషంగా ఉంది అని గమనించి అది కంటిన్యూ చేయాలి. దానిని మీరు కొనసాగించాలి. ఆ విధంగా ప్రవర్తించడం, ఆ విధంగా మాట్లాడడము, ఆ విధంగా ఉండడాన్ని మీరు కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. అలాగ చేసినట్లయితే మీ బాంధవ్యాలలో ఎనలేనటువంటి ప్రేమని, శాంతిని, ఆనందాన్ని పొందుతారు. తర్వాతది వచ్చి ఈ 21 రోజులు కూడా శ్రీ అమ్మా భగవాన్ భక్తుల యొక్క జీవితాల్లో చేసినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలను మీరు చదవాలి. ఆ పుస్తకంలో 21 రకాలైనటువంటి అద్భుతాలు ఉంటాయి. రోజు ఈ అద్భుతాలని చదవాలి. తర్వాత చదవటమే కాదు, అద్భుతాలు చదవటము, వినడము, ఇతరులకి తెలియచేయటము. అద్భుతాలు విన్నా, చదివినా, ఇతరులకు తెలియచేసినా మీకు కూడా ఆ అద్భుతాలన్నీ జరిగిపోతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భక్తురాలు చాలా కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉండి కష్టాల్లో ఉండి తీర్చలేని స్థితిలో ఉంటే మరొక భక్తురాలు వచ్చి నువ్వేమీ బాధపడకు, ఈ పుస్తకం తీసుకో, ఇందులో అమ్మా భగవాన్ మహిమలు ఉన్నాయి, చదువు అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆమె అవన్నీ చూసి చదవటం మొదలుపెట్టినప్పుడు ఆమె అనుకుంది, వీళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చినటువంటి భగవాను, వీళ్ళందరికీ అద్భుతాలు చేసిన భగవాన్ తప్పకుండా నాకు అద్భుతం చేస్తారని ఒక నమ్మకం వచ్చేసింది. అంతే,
అవి చదువుతూ ఉండే కొద్దీ ఆమెకి అప్పులన్నీ తీరిపోవడం మొదలైపోయింది. ఆమెకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకొక వ్యక్తికి అంతు తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంటే డాక్టర్స్ కూడా ఇదేం అనారోగ్యమో మేము చెప్పలేము, ఏ మందులు ఇచ్చినా తగ్గటం లేదు, అటువంటి అనారోగ్యంతో ఉన్నారు ఆయన. సో ఒకరోజు కల్కి కల్లో కనిపించి, నీకున్నటువంటి అనారోగ్యం తగ్గిపోవాలంటే ఇప్పటివరకు నేనేమేమి అద్భుతాలు చేశానో ఆ అద్భుతాలన్నీ నువ్వు అందరికీ తెలియచెయ్యి, నేను నీ కర్మ విమోచన చేస్తాను అని కల్లో కనిపించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి అందరినీ పిలిచి, భక్తుల్ని, కొత్త వాళ్ళని అందరినీ పిలిచి పెద్ద భజన కార్యక్రమం పెట్టారు. భజన కార్యక్రమం పెట్టి అక్కడ ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలు చెప్పారు. అంటే కొడుక్కి మంచి ఉద్యోగం రావడము, కూతురికి పెళ్ళి అవ్వడము, భార్యకి ఎంతో అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం అంతా బాగైపోవటము, ఇల్లు కట్టుకోవటము, వాళ్ళకి ఏమేమి చేశారో అమ్మా భగవాను అన్ని అద్భుతాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ భజన కార్యక్రమం పెట్టి చెప్పిన తర్వాత మరుసటి 2 రోజులకే ఆయనకు ఉన్నటువంటి ఆ అంతుచిక్కని అనారోగ్యం మాయమైపోయింది. మళ్ళా అటువంటి అనారోగ్యం రాలేదు ఆయనకి. అంటే అమ్మా భగవాను ఈ అద్భుతాలు వినడం ద్వారా, చదవడం ద్వారా, ఇతరులకు చెప్పడం ద్వారా మీ యొక్క కర్మని విమోచనం చేసేస్తున్నారు. అందువల్ల ఇది తప్పకుండా అందరూ చేయాలి. అద్భుతాలు వినడం చేయాలి, ఇతరులకు చెప్పడం కూడా చేయాలి. ఈ తర్వాతది వచ్చి సూర్యరశ్మి. సూర్యరశ్మి అంటే ఏంటి? ఆ సన్లైట్ పడాలి. ఆ సూర్యరశ్మి అంటే ఏంటంటే అమ్మా భగవాన్ ఏదైతే సాధనలు బోధనలు ఇచ్చారో అవన్నీ చూసి మిమ్మల్ని మీరు గమనించుకుంటే చాలు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే చాలు, మీరు అమ్మా భగవాన్ ఇచ్చేటువంటి ఆ కానుకని స్వీకరించగలుగుతారు. అదే సూర్యరశ్మి. భూమి, వాతావరణము, జలము, సూర్యరశ్మి, ఇవి 4 ఆ కల్పవృక్షానికి చేరిపోయాయి. ఇంకా ఫలించడం ప్రారంభమవుతుంది. అది ఎలాగ ఫలిస్తుందనేది మీకు ఇప్పుడు తెలియచేస్తాను. మీకు మరొక సాధన తెలియచేస్తాను. ఈ సాధన ఏమిటంటే ప్రతిరోజు కూడా 21 నిమిషాల సేపు దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో శ్వాస ప్రక్రియని చేయాలి. అంటే సాధారణంగా మనం గాలిని ఛాతీ నుంచి తీసుకుని ఛాతీ నుంచి వదులుతాము. అలా కాకుండా ఉదరంలోనికి తీసుకొని ఉదరం నుంచి వదలాలి. అంటే దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలాలి. ఇలా గనక మీరు ఈ శ్వాస ప్రక్రియను చేసినట్లయితే మీ సాధనా క్రమము చాలా మంచిగా ఫలిస్తుంది. ఈ శ్వాస ప్రక్రియ చాలా ముఖ్యమైనది. తర్వాత మీరు 21 రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్రీ కల్కి ఆలయానికి దర్శనానికి వస్తారు. అక్కడ మీరు దర్శించుకుపోయేది శ్రీ కల్కి దివ్య చైతన్య సువర్ణ గోళాన్ని దర్శనం చేసుకోబోతున్నారు. 600 సంవత్సరాల క్రితము ఒక వృద్ధుని వద్ద సూర్యయంత్రం ఉండేది. ఆ సూర్యయంత్రం భవిష్యత్తులో ఒక గొప్ప ఆలయంగా నిర్మింపబడి మానవజాతికి ముక్తినిస్తుందని, వారికి మాత్రమే యంత్రం అందజేయాలని ఆదేశింపబడింది. ఆ యంత్రం యొక్క నిర్మాణమే మీరు చూస్తున్న శ్రీ కల్కి ఆలయం. ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది. ఈ ఆలయం నిర్మించబడిన గ్రామానికి పూర్వ చరిత్ర ఎంతో ఉంది. ఇక్కడ ఎన్నో యజ్ఞయాగాదులు జరిగేవట. వేల కొలది భక్తులు తండోపతండాలుగా వచ్చేవారట. అందువల్ల ఈ ప్రదేశాన్ని భక్తుల వల్లం అని పిలిచేవారు. కాలక్రమేణా భక్తుల వల్లంగా మారింది. ఇక్కడ 1,000,000 దీపాలు వెలుగుతాయని భవిష్యవాణి చెప్పబడింది. ఆలయంలో ప్రవేశించడానికి మెట్లు ఎక్కినప్పుడు ఆరోగ్యం లభిస్తుంది. అష్టభుజి ఆకారంలో ఉన్నటువంటి మెట్లు ఎక్కుతున్నప్పుడు మీ శరీరంలో ఉన్న 7 చక్రాలు జాగృతమవుతాయి. ప్రదక్షిణ చేసినప్పుడు మీలో ఉన్న చెడు ప్రాణశక్తులు నశించి దైవీక ప్రాణశక్తి నిండుతుంది. ఆలయ ద్వార తలుపులపైనున్న దశావతార క్రమాన్ని దర్శించినప్పుడు కష్టాలు తొలగుతాయి.
ఆలయంలో ఉన్న శ్రీచక్రాన్ని దర్శించినప్పుడు ఐశ్వర్యం లభిస్తుంది. తూర్పున ఉన్న గోముఖాన్ని దర్శించినప్పుడు విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది. దక్షిణాన ఉన్న సింహముఖాన్ని దర్శించినప్పుడు జీవితంలో ఉన్న బాధలు నశించి ధైర్యం లభిస్తుంది. పడమరనున్న అశ్వముఖాన్ని దర్శించినప్పుడు సర్వకార్యాలు వేగవంతంగా జరుగుతాయి. ఉత్తరమున ఉన్న గజముఖాన్ని దర్శించినప్పుడు మీలో జ్ఞానం పెరిగి వృత్తి వ్యాపారాలలో విజయవంతులవుతారు. ఆలయంలో సింహాసనాన్ని దర్శించినప్పుడు శ్రీ కల్కి భగవతీ భగవానుల దివ్యానుగ్రహం ప్రసరించి అనేకానేక అద్భుతాలు సంభవిస్తాయి. ఆలయం పైనున్న 9 గోపురాలని దర్శించుకున్నప్పుడు నవగ్రహ దోష నివారణ జరుగును. శ్రీ కల్కి దివ్య చైతన్య సువర్ణగోళం యొక్క చరిత్రని మీకు ఇప్పుడు తెలియచేస్తాను. ఇది చాలా చాలా ముఖ్యమైనది. అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఎలా ప్రారంభమైందనేది మీకు తెలియచేస్తాను. శ్రీ భగవాన్ 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అంటే బాల్యంలో ఉన్నప్పుడు, శ్రీ భగవాన్ ఎదురుగా అద్భుతమైనటువంటి మిరుమిట్లు గొలుపుతూ ఉండేటువంటి దివ్య చైతన్య గోళము ప్రత్యక్షమైంది. ఆ చిన్న వయసు నుంచే శ్రీ భగవాన్ ఆ బంగారు గోళాన్ని ఉద్దీపనం చేస్తూ ఉండేవారు. అంటే భగవాన్ దాన్ని ఛార్జ్ చేస్తూ ఉండేవారు. ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని చేస్తూ ఆ బంగారు గోళాన్ని ఉద్దీపనం చేస్తూ ఉండేవారు. ఇలాగా 21 సంవత్సరాల పాటు జరిగింది. తర్వాత మళ్ళీ ఆ సువర్ణగోళం కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత 1989లో జీవాశ్రమము అనేటువంటి గురుకుల పాఠశాలలో తిరిగి ఆ సువర్ణగోళం ప్రత్యక్షమయ్యి కొందరు విద్యార్థులకి ఆ దర్శన భాగ్యం కలిగినప్పుడు ఆ విద్యార్థులు ఆ అద్భుతమైనటువంటి శక్తిని చూసి చాలా కుతూహలంతో సంభాషించడం మొదలుపెట్టారు. ఆ దివ్య చైతన్య గోళాన్ని చూసి సంభాషించడం మొదలుపెట్టారు. అలాగా ఆ విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ప్రారంభమయ్యాయి. ఆ చిన్న వయసులోనే వారికి ఆధ్యాత్మిక అనుభవాలు, రకరకాలైనటువంటి ఇతర లోకాలు సందర్శించటము, ఎన్నో అనుభవాలు, చెప్పలేనటువంటి అనుభవాలు చిన్న పిల్లలకి ప్రారంభమైపోయాయి. అక్కడి నుంచి ప్రారంభమైంది శ్రీ కల్కి భగవతీ భగవానుల యొక్క ధర్మ సంస్థాపనానికి పునాది అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి మానవ జాతి ఆ మూలమైనటువంటి ఆ దైవశక్తిని ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థనల ఫలితంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతారాన్ని దాల్చుతాడు ఆ భగవంతుడు. అటువంటి ప్రార్థనలే ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రార్థనలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే, తను పిలిస్తే పలికేటువంటి దైవం ఉండాలి. నిజంగా దేవుడే గనక ఉన్నట్లయితే కనిపించవచ్చు కదా, నిజంగా దేవుడే గనక ఉన్నట్లయితే నాతో మాట్లాడచ్చు కదా, నేను ప్రార్థన చేస్తే నాకు వెంటనే అద్భుతం చేయాలి కదా, ఇని రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ తనతోటే ఉండే దైవం కావాలని, తను తప్పు చేసినా క్షమించే దైవం కావాలని, తన బాధ పెడితే ఓదార్చే దైవం కావాలని, తనను మాత్రమే ప్రేమించేటువంటి దైవం కావాలని, తన కోరితే కోరికలను తీర్చే దైవం కావాలని, ఇలాగా రకరకాలుగా వారికి వారే ఇటువంటి దైవం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి యొక్క మానవజాతి యొక్క ప్రార్థనల యొక్క అన్నింటి ఫలితమే శ్రీ కల్కి అవతార ప్రక్రియ. ఈరోజు మీరు చూస్తున్నారు, మానవజాతి చేసిన ప్రార్థనలు, కలలు అన్నీ ఫలించిపోయాయి. పిలిస్తే పలుకుతున్నారు, అన్నం పెడితే తింటున్నారు, అడిగితే అనుగ్రహం ఇస్తున్నారు, వరాలు ఇస్తున్నారు, కోరికలు తీరుస్తున్నారు, ప్రత్యక్షమవుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కొన్ని వేల సంవత్సరాలుగా మానవజాతి చేసినటువంటి ప్రార్థనల ఫలితము. ఆ కల్కి అవతారమే, ఆ కల్కి అవతార ప్రక్రియనే ఈ శ్రీ కల్కి దివ్య చైతన్య సువర్ణగోళము, గోల్డెన్ బాల్ అంటారు. ఈ కల్కి దివ్య చైతన్య సువర్ణగోళాన్ని, వారి యొక్క శక్తిని, ఆ అవతారం యొక్క శక్తిని నిలుపుకోగలిగేదే ఈ కల్కి ఆలయము. ఈ కల్కి ఆలయము ఒక అద్భుత నిర్మాణము. ఆ అద్భుత నిర్మాణం ఎందుకు చేయబడిందంటే శ్రీ కల్కి దివ్య చైతన్య సువర్ణగోళం యొక్క